హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నిన్నటి వీడియోలో అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదండి. ఇంక ఈరోజు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఆదివారం అండి. ఇంక ఈరోజు అయితే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే పని అయితే చాలా తక్కువే ఉంటుందండి. ఇంక ఇంట్లో అయితే పని ఏం లేదు. ఇంకా రేపు నాయనమ్మది పెద్ద కర్మ ఉందన్నమాట దినము. ఇక అందుకని ఈరోజు వంట కూడా అక్కడే చేస్తామన్నారు. ఇక్కడైతే ఏం వండొద్దన్నారనమాట. ఇంక సర్లే అని ఇక్కడ వంట అయితే ఏం చేయలేదండి. మార్నింగ్ అయితే ఉప్మా చేసామన్నమాట. ఉప్మా అయితే తింటున్నాము. ఇక్కడ కొంచెం ఉప్మా పెట్టుకొని కిందలోనే నేను పిల్లలిద్దరు మా వారు అందరం ఇందులోనే తింటున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఉప్మా తినటమేనండి. ఫ్రెష్ అయ్యి ఏం పని కూడా చేయలేదన్నమాట. ఒకసారి ఇల్లంతా అయితే ఊడ్చేసాము. మార్నింగ్ లేచేసరికి 7:30, 8 అయిందండి. లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా ఉప్మా అయితే తిన్నామండి. ఇంకా బట్టలకైతే ఒక ఆమె వచ్చి ఉతికెళ్ళిద్దనమాట. ఇక బట్టలన్నీ ఉతికేసి ఆరేసింది. ఇక మేమైతే ఇంకా అక్కడికైతే వెళ్తున్నామండి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే ఏం పని లేదనమాట. వంట కూడా ఏం చేయొద్దన్నారని చెప్పాను కదా. టిఫిన్కి కూడా రమ్మన్నారు. కాకపోతే ఇక ఇంట్లోనే నేనే ఉప్మా చేశానన్నమాట. అందుకని ఇంకా ఉప్మానే తినేసాము. ఇక ఇప్పుడైతే వెళ్తాము. కొంచెం ఆగిన తర్వాత ఇక్కడంతా ఖాళీ ప్లేస్ ఉంటుందండి ఇంటి వెనకాల అనమాట. అంటే ఇంట్లోనే, కాకపోతే కొంచెం ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడైతే ఇదిగో దోసకాయలు అయితే వేసారనమాట అత్తయ్య. ఇంకా కొన్ని దోసకాయలు అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిందంటండి. ఇక ఇక్కడ ఇదంతా అయితే ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నీళ్ళు కాగపెట్టుకోవటానికి కట్టెలు పొయ్యండి. ఓన్లీ నీళ్ళు కాగపెట్టడానికే యూజ్ చేస్తుంటాము. ఇక్కడైతే మనీ ప్లాంట్ అండి. చూడండి, ఇవైతే ఎంత పెద్ద ఆకులు కదా. ఇవైతే చాలా పెద్దగా మనీ ప్లాంట్. ఎంత పెద్ద ఆకుల్ని ఫస్ట్ టైం అండి నేను చూడటం. ఇంతవరకు ఇంత పెద్ద ఆకు అయితే చూడలేదు. బాగుంది కదా. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట చూడటం. ఇదంతా ఆకంతా తుంచేస్తే బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ ఉంది. తర్వాత తుంచేద్దాంలే అని అయితే ఇంకా ఎండిపోయిన ఆకులు అవి అయితే తుంచకుండా అలానే ఉంచాను. ఈవినింగ్ తుంచేద్దాంలే అని. మునక్కాయ చెట్టుకి చూడండి, మునక్కాయలు అయితే ఎన్ని ఉన్నాయో. ఆకు కంటే మునక్కాయలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇంక ఇదైతే కిచెన్ అండి. ఇక్కడైతే స్టవ్, ఇంకా కిచెన్కి సంబంధించిన కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అనమాట. మా అత్తయ్య వచ్చేసి కిచెన్లో ఎక్కువ సామాన్లు అనేవి ఉంచదండి. యూస్ చేసే పట్టుకొచ్చేసి మిగతాయన్నీ గోతాల్లో వేసి కట్టేసి పక్కన రూమ్లో పెట్టేసింది. కిచెన్లో అయితే తక్కువ సామాన్లే ఉంచిద్ది. ఇదిగో మేమైతే ఇంకా నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ముందు రోజు వచ్చిన వాళ్ళకి అందరికీ ఇక్కడే వంట చేశారనమాట. ఇంక ఇక్కడైతే పెరుగు, దొండకాయ ఫ్రై, అలాగే పప్పుచారు, ఇంకా మునక్కాయ టమాటా కర్రీ అయితే చేశారండి. ఫస్ట్ అయితే కొంతమంది తిన్నారు. ఇంకా నేనైతే కొంచెం ఆగి తింటాలా అని చెప్పాను. అందుకని ఇంక ఇప్పుడైతే తింటున్నాను. మా వారు కొంచెం బయటకు వెళ్ళారనమాట ఈ పనుల మీద. వచ్చాక ఇద్దరం కలిసి తిందామని ఆగాను. ఇంకా మా వారైతే వచ్చేసారు. అందుకని ఇంక ఇద్దరం అయితే కలిసి తింటున్నాము. పిల్లలకైతే ముందే వేసి తినిపించేసానండి. ఇక మేము కూడా తింటున్నాము. ఇక్కడైతే తాటికాయలు తీసుకొచ్చారు. ఇంకా మా బుడ్డోడు చూడండి, వీటినైతే ఒలుద్దామని ట్రై చేస్తున్నాడు. కానీ వాడికైతే రావట్లేదు అనమాట. ఇక వాడైతే మెదలకుండా సైలెంట్గా ఉన్నాడు. పక్కన మామయ్య అవుతారనమాట. ఇంకా నేను తీసిస్తాను ఇవ్వమంటే ఇంక ఇచ్చేసాడు. కట్ చేస్తున్నారు మామయ్య అయితే. ఇంకా మా పాప బాబు అయితే వెయిట్ చేస్తున్నారనమాట తాటికాయలు తినాలని. వాళ్ళకైతే చాలా ఇష్టము. వాళ్ళకే కాదు, నేను కూడా ఇష్టంగానే తింటాను. మా పిల్లలు అన్నం తిన్నాక కొంచెం సేపటికైతే ఈ తాటికాయలు ఒలిపించుకొని తింటున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ అన్నం తింటున్నాం అనమాట. నిజానికి ఇది మేము తినేటప్పుడు వాళ్ళు తాటికాయలు తింటున్నారు. నేను తిన్న తర్వాత అయితే ఇదిగో ఇదైతే ఒకటి ఉంచారనమాట నాకు. ఇదైతే నేను కొంచెం ఆగి తిందాంలని ఇంకా అక్కడైతే పెట్టేశాను. తాటికాయలు ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. నేనైతే ఇంకా కొంచెం సేపు వరకు ఒక 2-3 గంటలు ఉన్నానండి ఇంకా అక్కడే. తర్వాత అయితే ఇంక ఇంటికి వెళ్దామని అయితే బయలుదేరేసాను. ఎండ అయితే బాగుంది. ఇంకా మా పాప నేను చున్నీ అయితే వేసుకొని వస్తున్నాం అనమాట. మా బుడ్డోడైతే నాకు చున్నీ వద్దేమొద్దని పరిగెడుతున్నాడు. మేమైతే ఇంటికైతే వచ్చేస్తున్నామండి. ఇంక ఇదంతా అయితే ఖాళీ ప్లేస్ అనమాట. కార్ అయితే అక్కడ పెట్టేస్తే వాడు ఇటు నుంచి రారా అంటే ఇక్కడ రోడ్డు ఉన్నాం కానీ అటు నుంచి వచ్చేస్తున్నాడు అనమాట. అదిగా కొబ్బరి చెట్టు ఉంది కదా, అదేనండి మా ఇల్లు అనమాట. మొత్తానికి ఇంటికైతే వచ్చేసానండి. అంటే ఎక్కువ దూరం ఏమి ఉండదు, కొంచెం దూరమే అనమాట. కానీ ఎండలో అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకొని వచ్చేసరికి మామూలుగా లేదు. చెమటలు కారిపోతున్నాయి. నిజానికి
ఈ వీడియోకి నేను వాయిస్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇస్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం కోడిపుంజులు, కోడులు, పక్షులు ఇవన్నీ సౌండ్లు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవైతే డిస్టర్బెన్స్గా ఉందనైతే అనుకోకండి. పక్కన కోడులు ఉన్నాయన్నమాట అమ్మ వాళ్ళు ఇంటి పక్కన. ఇంకా అవైతే అరుస్తూ ఉన్నాయి. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఈరోజే పోస్ట్ చేస్తాను. ఇదిగో ఇంక ఇక్కడైతే మా బుడ్డోడు కూలర్ దగ్గరికి వచ్చేసి ఇంకా కూలర్లో అయితే తలబెట్టేస్తాను అంటున్నాడు, చల్లటి గాలి వస్తుందని. ఇంక ఇక్కడైతే నేను ఒక మజ్జిగ ప్యాకెట్ అయితే తెచ్చుకొని తాగుతున్నానండి. ఎండలకి మజ్జిగ, ఇంకా కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు ఇలాంటివి తాగితేనే మంచిదండి. ఎక్కువ లిక్విడే పోతుంది అనమాట మనకి. ఆహారం, అన్నం ఇట్లాంటివి తినటం కంటే ఇలాంటివి తాగటమే మంచిదండి. ఈ ఎండలకి తినటం కంటే తాగటమే ఇష్టంగా ఉంటుందన్నమాట. ఎక్కువ తాగాలనిపిస్తుంది కానీ ఏమీ తినాలనిపించట్లేదు. నాకైతే అలానే ఉంది. సర్లేని ఇంకా మజ్జిగ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. మా బుడ్డోడైతే మజ్జిగ ప్యాకెట్ తీసుకొని సగం తాగేసి సగం అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాడు అండి. మొత్తం అయితే కింద పోతుంది అనమాట. వాళ్ళ నాయనమ్మ అయితే ఏంట్రా సగం తాగి సగం ఇట్లా పెట్టేసావని తిడుతుంది. వాడిని అయితే అరుస్తుంది అనమాట. నాకు ఎక్కువైనాయి, పొట్ట ఫుల్ అయింది, అందుకే పెట్టేస్తానని మా బుడ్డోడైతే సమాధానం ఇస్తున్నాడు. నేను చెప్పాను, నీకు ఎక్కువైతే ఎవరికన్నా ఇచ్చేసి లేదా ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టు, ప్యాకెట్ అలానే పెట్టేస్తే ఇక మొత్తం పోతాయి కదా అని అయితే చెప్పాను. ఇక్కడ మంచినీళ్ళకైతే కొండ ఉందండి, ఫ్రిడ్జ్లో పెట్టరనమాట. కొండలో పెడితేనే చాలా చల్లగా ఉంటున్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే మా ఆడబిడ్డ వాళ్ళు వస్తున్నారండి. వాళ్ళని తీసుకొని రావడానికి మా వారైతే వెళ్ళారనమాట. పక్క ఊరైతే వెళ్ళారండి. ఇంకా మా బుడ్డోడైతే డాడీ వచ్చేటప్పుడు ఎగ్ పఫ్ అయితే తీసుకొని రా అని చెప్పారు. సర్లే తీసుకొస్తానన్నారు. ఇక పఫ్తో పాటు ఇక్కడ కేకు, అలాగే చక్రాలు, ఇంకా ఇదిగో ఈ కేక్ అయితే తీసుకొచ్చారండి. కానీ వాడు చెప్పిన పఫ్లు అయితే మర్చిపోయారనమాట. తీసుకున్నారంట, తీసుకొని ఆ బేకరీలోనే మర్చిపోయారంట. ఇక వాడైతే గోల చేస్తున్నాడు, నాకు ఇవి వద్దు, నువ్వెందుకు తేలేదు అని. తర్వాత వెళ్ళినప్పుడు తీసుకొద్దాంలని అయితే చెప్పారండి. ఇంకా అవి తిన్న తర్వాత నేనైతే ఉతికిన బట్టలు ఉన్నాయి కదా, ఇంకా అవైతే తీసుకొచ్చి మడతలు పెట్టేద్దామని అయితే మడత పెట్టేస్తున్నాను. ఇవి ఇక్కడ మడత పెట్టేసి మళ్ళీ నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి. అక్కడ నాయనమ్మకి జ్ఞాపకార్థంగా ఇవైతే తెచ్చారు. ఇవైతే ప్యాకింగ్ చేద్దామని ఇంకా వచ్చేసామన్నమాట. ఇంక ఇవైతే చూడండి, జ్ఞాపకార్థంగా గుర్తుగా ఉంటుందని తీసుకొచ్చారండి. ఇంక ఇవన్నీ అయితే ఇలా అయితే కవర్లో అయితే వేస్తున్నాము. ఇక రేపటికండి ఇవి రేపు వచ్చిన వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట. ఊరు మొత్తం కూడా గుర్తుగా ఉంటుందని అయితే ఇస్తున్నారు జ్ఞాపకార్థంగా. ఇక్కడైతే అన్నీ మొత్తం ఇలా కవర్లో వేసేసి ఇక మళ్ళీ ఆ ఖాళీ బాక్స్లు ఉన్నాయి కదండి, అట్ట పెట్టలే ఇక వాటర్లోనూ పెట్టేసామన్నమాట. ఇంక ఇవన్నీ అయితే ఇలా పెట్టేస్తున్నామండి. నేను ఒక్కదాన్నే కాదు, అందరం ఉన్నాం కదా, అందరం కలిసి ఇలా అయితే చేస్తున్నాము. కవర్లో పెట్టేస్తున్నాం అనమాట. ఇదిగో ఇవి ఒకసారి చూడండి, ఇదైతే ఆయిల్ దండి, ఆయిల్ పోసుకోవటానికి మనకైతే కిచెన్లో యూస్ చేసుకోవటానికి బాగుంటుంది. ఇంక ఇదైతే జ్ఞాపకార్థంగా అయితే ఇస్తున్నారండి. వీటినన్నిటిని మేమైతే ఇలా కవర్లో పెట్టేస్తున్నాము. ఇక్కడ లైటింగ్ అయితే చాలా తక్కువ ఉందండి. మేము బయట అయితే ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఒక పరదా ఉంటుంది కదా, పరదా వేసుకొని ఇంక ఇవన్నీ అక్కడ వేసి అయితే చేస్తున్నాము. లైట్ అయితే సరిపోలేదన్నమాట. లైటింగ్ ఒక లైట్ అయితే తీసుకుని రావడానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత అయితే లైట్ బాగానే ఉంది, కానీ ఇంక ఈలోపు నేనైతే వీడియో అయితే కొంచెమే షూట్ చేశాను అనమాట. లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది కదా, మీకైతే లైటింగ్ పెద్దగా కనిపించకపోవచ్చు. నేను తీసినప్పుడు లైటింగ్ తక్కువగానే ఉంది. ఓకే అండి, ఈ బ్లాగ్ అయితే ఇంతేనండి. వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.